Yeah, good evening, guys. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening, sir. So, last previous class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. సార్ ఉన్నాయి సార్. చెప్పండి. హలో సార్, Yeah, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని క్యాపిటల్కి కలపాలన్నారు కదా సార్. Hmm. అయితే ప్రీవియస్ ఇయర్లో ఉన్న క్యాపిటల్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే బ్యాలెన్స్కు క్యాపిటల్కి యాడ్ కావాలి కదా సార్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్. అయితే అది యాడ్ కావడం లేదు సార్. అది ఇప్పుడు అంటే మనకి ఓచర్ పోస్టింగ్ అన్న మళ్ళా దానికి 31st March లో ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ ని జీరో చేసి ఆ అమౌంట్ క్యాపిటల్ కి యాడ్ అవ్వాలి. అవును. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాపిటల్కి యాడ్ అవ్వాలి అది. అవును అంతే కదా సార్. అవును. అయితే నెక్స్ట్ ఎంతైతే మీరు క్యాపిటల్ పెట్టింటారో ఆ క్యాపిటల్ కి మనం ఎండ్ ఆఫ్ ది డే స్ప్లిట్టింగ్ చేసినప్పుడు యాడ్ అవుతుంది. అవును. స్ప్లిట్టింగ్ చేయకముందే మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో క్యాపిటల్ కి యాడ్ చేస్తాం. అవును. అది అయితే ఇప్పుడు దాన్ని స్ప్లిట్టింగ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం కదా సార్. అందులో బ్యాలెన్స్ పెరగాలి కదా సార్. క్యాపిటల్ బ్యాలెన్స్ పెరగాలి కదా. ఏం కనిపించింది అక్కడ? అంటే ప్రీవియస్ లో ఉన్న సేమ్ క్యాపిటల్ బ్యాలెన్స్ చూపిస్తుంది అక్కడ. చెక్ చేస్తే తెలుస్తుంది ఎక్కడైనా మీరు. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ క్రెడిట్ డెబిట్ ఎంటర్ అయినా కూడా మనకు 19,000 చేంజ్ కరెక్ట్ లాస్ట్ మార్చ్ వరకు వచ్చింది సార్. అయితే దీన్ని స్ప్లిట్ చేసే టైంలో ఈ ప్రాఫిట్ ని క్యాపిటల్ కి యాడ్ అవుతుంది కదా సార్ ప్రజెంట్ ఇయర్ లో. నెక్స్ట్ ఈ క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఈ యాడ్ అయిన అమౌంట్ యాడ్ అవుతుంది కదా సార్ క్యాపిటల్ కి. కానీ కావడం లేదు, అది కావడం లేదు. ఇంకోటి అదే సార్, మళ్ళీ ఓచర్ పోస్టింగ్ అయితే అవుతుంది సార్. మా క్యాపిటల్ ఇప్పుడు ప్రొవిజన్స్ ని మనము 31st March లో పోస్టింగ్ చేస్తాం కదా సార్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ క్యాష్ పేమెంట్ చేస్తాం కదా సార్. అట్లా దీని కూడా మళ్ళీ ఓచర్ పోస్టింగ్ చేస్తే అవుతుంది, కానీ ఓచర్ పోస్టింగ్ చేయకుండా అవుతలేదు సార్. అది యాడ్ అవుతలేదు. అంటే ఇదంటే ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి అవుతలేదా అని నా డౌట్. అట్లా మేబీ అదే ఉంటుంది. అది కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ లైసెన్స్ లో అయితే కరెక్ట్ గా, ఎందుకంటే ప్రతి రోజు డేట్ మారుతుంది కదా. ప్రతి డేట్ మారుతుంది కాబట్టి 100% మారుతుంది. అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. 100% అదే డౌట్ వస్తుంది అందుకే. ఎందుకంటే మనం చేసేది ఫస్ట్ డే, సెకండ్ డే, 31st March కాబట్టి రిమైనింగ్ డేట్లు మారలేదు కాబట్టి వాల్యూస్ తీసుకోవడానికి కూడా కారణం ఉంటుంది. అది కూడా ఒక రీజన్ ఉంటుంది. యాక్చువల్గా అయితే అవుతుంది, వేరే లైసెన్స్ మోడ్ లో అయితే అవుతుంది. 100% అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకసారి మీరు లైసెన్స్ ఉంటే కదా ట్రై చేయండి. జస్ట్ 1 month తీసుకోండి అంతే కదా. 1 month ఎంత 900 ఎంత 1 month ఫిల్ చేస్తా డబ్బులు కట్టి ఇస్తారు. ఓకే ఓకే సరే సరే. యా. సో నెక్స్ట్ చూడండి, మనకి పార్ట్నర్షిప్ పేజీ నెంబర్ 51. సో ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది కదా. ఇది ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ ఇయర్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్, అది నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ 7,96,000 వచ్చింది. ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, లైబిలిటీ వాల్యూస్ ఉన్నాయి, అసెట్ వాల్యూస్ ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, డెబ్టర్ వాల్యూస్ ఉంది, ఐటమ్స్ వాల్యూస్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని అదే అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా జరుపుకుంటూ వెళ్ళాలి. ఇదే ప్రాసెస్. మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 April తో స్టార్ట్ అవుతుంది, 31st 3 కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో 31st March లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఆ మంత్ మనం ఏం చేస్తాం అంటే F7 లో ఎంటర్ చేసుకుంటాం. వాటన్నిటిని మళ్ళా కొత్త కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత న్యూ ఇయర్ లో అది పేమెంట్ లో పోస్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ మనం ఎంటర్ చేసుకున్నాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, పార్ట్నర్షిప్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ A, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైస్ నో,
ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇక్కడ గూడ్స్ యాజ్ యూజువల్ వేసి పెట్టి ఇక్కడ 37 జిఎస్ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ ఏ. ఓకే. సో ఇక్కడ క్రియేట్ లెవెల్ వెళ్ళి లెడ్జెస్ లెవెల్ అండి. ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ జయరామ్ క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 3 lakhs. అది డెబిట్ క్రెడిట్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుందండి. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ తండ్రి క్రియేటర్ రియల్ టైమ్ లో వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ 37 ఇస్తున్నాను. సప్లయర్స్ 45,000. ఒమేగా ఇన్ఫోటెక్ 1 lakh. $20,500. సో తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్ 2,500. salary payable provisions తర్వాత మోటార్ వెహికల్ assets furniture 25,000. office equipment 23,000. office building 2,50,000. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ ఎంత ఉంది? ఫోన్ డిపాజిట్స్ 3,000. సన్రీ డెప్రాస్ రియల్ టైమ్ లో వాళ్ళకి జిఎస్ నెంబర్ ఉంటుంది 40,000. సో నెట్ పక్క డెబిట్ సెట్ తీసుకుంటాం. గణేష్ టెక్నాలజీస్ 25,000. యూటీఐ బ్యాంక్ అకౌంట్స్ ఓకే. ఎస్కేప్ క్యాష్ ని అంటే ఆల్రెడీ క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది. యూనిట్ ఇన్వాయిస్ నంబర్స్ ట్రాఫిక్ ప్రాసెసర్స్ ఎస్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి 18%. ఇక్కడ 10 క్వాంటిటీ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి 50,000. డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడు, అక్కడ రేట్ ఇవ్వలేదు. వాల్యూ ఇచ్చారంటే నీకు అసలు రేట్ ఎంత అనేది అక్కడ ఉంటుంది.
హార్డ్ డిస్క్. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్లో వెళ్ళి క్యాష్ తీసుకుంటాం. సో క్యాష్ వాల్యూ ఎంత ఉంది అక్కడ పైన? క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ వాల్యూ 15. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి. సో 7,96,000 వచ్చిందా? బ్యాలెన్స్ షీట్ లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయా? సార్. యా. సో ఇప్పుడు ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా జరుపుకోవాలి. తర్వాత పేయబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి పేమెంట్లు ఎంటర్ చేసుకుని 0 చేస్తాం. 17 సాలరీ పేయబుల్. చూసారా 0 అయిపోయింది సాలరీ పేయబుల్. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ చేసుకోవాలి. ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏ సేవ్ 2,500. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1200. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. క్యారేజ్ ఇన్వర్డ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో క్యాష్. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్ 3,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్ 2,500. చెక్ యూటీఐ బ్యాంక్. తర్వాత సేల్స్ ఇంక్లూజ్ ఆఫ్ ట్యాక్స్ నో చేసేయండి. F2 వెళ్ళి పర్సనల్ ఇక్కడ గణేష్ కంట్రోల్ ఆల్ టు సి సేల్స్ ప్రాసెసర్స్ 7,000. సో యూపీఎస్ 2,500. ప్రింటర్స్ 6,500. వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ టు సి. సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సిజిఎస్టీ జిఎస్టీ 102,660. సేవ్. తర్వాత రిసిప్ట్ గణేష్ 25,000. మళ్ళీ క్రియేట్ చేయండి. టెక్స్ సేవింగ్ 40,000. జేపన్ పర్చేస్ ఆల్ సి. బోనిఫైడ్ ఆల్రెడీ ఉంది లేదా? ఆల్ సి బోనాఫైడ్. సన్రీ క్రియేటర్స్ 37. కంట్రోల్ ఏ పర్చేజ్ అకౌంట్స్ ప్రాసెస్ హార్డ్ డిస్క్
సో ఓనర్స్ శాలరీస్ తీసుకోరండి, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు వేజెస్, రెమ్యునరేషన్, వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్కేప్. రేపుకు వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ ఎఫ్ అండ్ ఎక్స్పెండ్. పేజ్ నెంబర్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, 60, 10,966. చార్ట్ సమ్మరీ. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్. కంట్రోల్ ఏ. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. డెమో రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ F1, ఎక్స్పాండ్. అకౌంట్ బుక్స్, గ్యాస్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్స్. ఇవన్నీ మనకి ఈ విధంగా శోధిస్తాయి. సో ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్ట్ చూడండి, ఏమైనా తెలియని ఎంట్రీస్ ఉన్నాయేమో. ఆగస్ట్ లో తెలియని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఆగస్ట్ మంత్. ఆగస్ట్ మంత్ ఏమైనా తెలియని ఎంట్రీస్ ఉన్నాయా? ఆగస్ట్ మంత్ లో చూడండి. సెప్టెంబర్ మంత్ చూడండి. సెప్టెంబర్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. మంత్లీ ఎక్స్పెన్సెస్, తర్వాత ఐటమ్స్ పర్చేజ్ చేసుకుంటాం, సేల్ చేస్తుంటాం. అక్టోబర్ లో చూడండి, పర్మీత్ కౌర్ నుంచి లోన్ తీసుకున్నాం. డేట్ మార్చుకోవాలి, రిసిప్ట్ ఎంటర్ చేసుకోండి. ఆల్ట్ సి, పర్మీత్ కౌర్. లోన్స్ అండ్ లైబిలిటీ. సో 5 lakhs. బ్యాక్ కదా. ట్రైనింగ్ చూడండి, 27, 28 డిస్కౌంట్ ఇచ్చింది. సేల్స్ లో డిస్కౌంట్ F11. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. హైటెక్. సన్రీ డెప్టార్స్. కంట్రోల్ ఏ. 15, 7,500, 5%. సో మానిటర్స్ 10, 12,500, 5%. సో తర్వాత యూపీఎస్ 5, 2,800, 5%. వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా ట్రేడ్ తీసుకోండి, ఇలా అప్లై చేస్తాం. నవంబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. నవంబర్. నవంబర్. జనవరి. జనవరి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి 47. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏం చేయాలి? సో F11 లో యాక్చువల్ బిల్ యూజ్ సపరేట్ యాక్చువల్ బిల్ క్వాంటిటీ ఎస్ పెట్టుకోవాలి. సో ఒమేగా ఇన్ఫోటెక్ ప్రాసెసర్స్. సో టోటల్ 30. పీరియడ్ వచ్చేసి
25. Rate 5,200. Next, hard disk 24, 20. Rate 3,000. Printers 24, 20, 5,100. Monitors 24, 20, 10,500. PS 24, 20, 1,700. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సేవ్. ఫ్రీ ఐటమ్స్ ఇస్తే ఇలా తీసుకోవాలి. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇది 15 days క్రెడిట్ అంటే ఏమన్నారు సార్? టైం ఇచ్చేట మనం నిరేషన్ రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ 56, 7. ఇంట్రెస్ట్ పేడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీరు పర్చేజ్ ఏదో చేసి ఉంటారు ఈస్టర్ టెక్ నుంచి, అక్కడ మీరు అది తీసుకోండి. జస్ట్ నేను ఇక్కడ ఫ్లైట్ తీసుకుంటాను. తర్వాత మార్చ్ చూడండి, 64 బ్యాంక్ చార్జెస్ పేమెంట్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే వాటి అనుకున్న ప్రొవిజన్స్ చేయాలి. F7 లో పోస్ట్ చేస్తాం. పాలసీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 18, 36,000. ఇక్కడ మ్యాన్సూర్ 18,000, జయరామ్ 18,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ అమౌంట్ 48,250. ఇది వచ్చేసి ఫర్నిచర్ 2,500. మోటార్ వెహికల్ 15,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. ఆఫీస్ బిల్డింగ్ 25,000. లాస్ట్ లో వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకుని ఇద్దరు షేర్ చేసుకుని కంట్రోల్ ఎన్న 566, 3.75. మీకు అక్కడ వేరే వాల్యూ వస్తే దాన్ని బై 2 చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ 0 చేసి అక్కడ నాకు యాడ్ అయింది, మీకు 0 అవుతుంది. జయరామ్ 2831.875. ఇలా ఎంటర్ చేసుకోవాలి. మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మనకి ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అన్ని పాస్ చేస్తేనే అక్కడ ఫైనల్ గా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ కూడా మీరు స్ప్లిట్టింగ్ చేయొచ్చు. బ్యాలెన్స్ షీట్ లో మనకి ఎంత ఉంది వాల్యూస్? 23,47,462. ఓకే, సో ఆ అమౌంట్ మనకి యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా, మన స్టార్టింగ్ లో ఎంత ఇచ్చాను నేను? 3 లక్షలు కదా. లాస్ట్ లో ఎంత ఉంది క్యాపిటల్? వచ్చిన ప్రాఫిట్ ని యాడ్ చేశాను కదా. సో అమౌంట్ యాడ్ అయింది ఇక్కడ దాంట్లో. 3 లక్షలు లేదు కదా, లాస్ట్ లో వచ్చిన ప్రాఫిట్ ని మనము యాడ్ చేసేసాం. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అయినట్టుగా కనబడుతుంది చూడండి. ఓకే, మీరు ప్రాపర్ లైసెన్స్ లో మీరు ఎంటర్ చేశారంటే అన్ని అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీ కూడా స్ప్లిట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి,
1/4/25 ఉండాలి. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. ఎంటర్ ఫిట్. ఓకే. సో ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న డూప్లికేట్ కంప్లీట్ డిలీట్ చేయాలి. ఆల్ట్ డి ఫర్ ఢిల్లీ. ఇంకా రిమైనింగ్ ఆల్టర్ చేసుకోవాలి. కంట్రోల్ రైట్ యారో. ఇక్కడ 24/25 కంట్రోల్ ఏ. 25/26 చూడండి. ఇప్పుడు 24/25 లో ఉన్న బ్యాలెన్స్డ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో 23,47,000 ఆ అమౌంట్ యాజ్ ఇట్ ఈజ్ గా 25/26 కంప్లీట్ నో వోచర్స్ అంటే కొత్త కంపెనీలకు వచ్చాయా లేదా చూడండి. ఆల్ట్ F1 వచ్చిందా యాజ్ ఇట్ ఈజ్ గా. సార్ ఈ వాల్యూస్ ఏమి ఉండకూడదు, నేను ఫ్రెష్ గా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అన్ని జీరో చేసేయాలి అనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ సేవ్. ఐటమ్స్ ఉంటే ఐటమ్స్ లో కూడా మార్చాలి. చూసారా జీరో, ఓన్లీ లెడ్జెస్ మాత్రం వచ్చి ఉంటాయి. ఆ లెడ్జెస్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా పార్ట్నర్షిప్ టేబుల్ సంబంధించిన ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే వాటిని ఎలా ఎంటర్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఎనీ డౌట్స్ మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. సార్ ఇప్పుడు ఈ బిజినెస్ వల్ల ఇప్పుడు జీరో చేసే అవకాశం ఉండదు కదా సార్? ఉండదు, జస్ట్ చెప్తున్నాను. ఎవరు కూడా అదే. జీరో చేయరు. ఒకవేళ అకౌంట్స్ అన్ని గజిబిజిగా తెలియని వాళ్ళకి ఇచ్చి డేటా ఎలా పడితే అలా టైప్ చేసి ఉంటే అవన్నీ అవసరం లేదు, ఫ్రెష్ గా మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంటే జీరో చేసుకుంటారు. లేదు అంటే అలా చేయరు. ఓకే, జస్ట్ చూపిస్తున్నాను ఎలా చేయొచ్చు, జీరో చేయొచ్చు అనేసి. ఓకే ఓకే, క్లియర్ సార్. డన్ గైస్, అవి చేయండి. రిమైనింగ్ మనం టుమారో డిస్కస్ చేస్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే.